గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక ఈరోజు వార్తల్లో ముఖ్యంగా చూసుకోవాలంటే ఇది నిన్న ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడినట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ చాలా రోజుల తర్వాత 26 సంవత్సరాల తర్వాత బీజేపీ అక్కడ నెగ్గింది అన్నట్టుగా చూసుకోవచ్చు. అదేవిధంగా ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఉన్న అక్కడ మొత్తం మీద అరవింద్ కేజ్రీవాల్ ఎమ్మెల్యే కూడా గెలవకపోవడం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ వార్తల్లో ప్రధాన అంశాలు చూద్దాం. ఢిల్లీ కోటపై కాషాయ జెండా 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అధికారంలోకి భాజపా. అసెంబ్లీ ఎన్నికల్లో 48 స్థానాలతో ఘన విజయం. 22తో సరిపెట్టుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ. కేజ్రీవాల్ సహా ప్రముఖుల పరాజయం. అతి కష్టం మీద గట్టెక్కిన సీఎం అతిషి. ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ మూడోసారి 0. కేజ్రీని ఓడించిన పర్వేష్ వర్మే నూతన సీఎం. పర్వేష్ వర్మ విజయ సంకేతం. ఇక్కడ పర్వేష్ వర్మ కేజ్రీవాల్ని పై పోటీ చేసినట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ బీజేపీ నుంచి అసెంబ్లీ స్థానాల్లో పోటీగా దిగినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ పర్వేష్ వర్మ విజయం సాధించిండు ఆయన అరవింద్ కేజ్రీవాల్ మీద. ఈ విధంగా ఎమ్మెల్యే కూడా ఓడిపోయినట్టుగా చూసుకోవచ్చు అరవింద్ కేజ్రీవాల్. మోడీ గ్యారంటీ ఫలించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ్యాయి. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చినా ఢిల్లీ శాసనసభలో మాత్రం అధికారం దక్కడం లేదనే కమలనాథుల వెద తీరిపోయింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీలోని 7 లోక్సభ స్థానాల్లోనూ విజయం దుందుబి మోగించిన భాజపా ఇప్పుడు అసెంబ్లీలో పాగా వేసింది. ఇతర ఏ పక్షాలకు తావు లేకుండా ముఖాముఖి సాగిన పోరులో 70 అసెంబ్లీ స్థానాలకు గాను 48 చోట్ల భాజపా అభ్యర్థులు విజయం సాధించి గెలుపు బావుట ఎగురవేశారు. ఆఫ్ నేతలపై వచ్చిన ఆరోపణలు, ఇటీవలి కేంద్ర బడ్జెట్లో వేతన జీవులకు ప్రకటించిన ఆదాయ పన్ను వరాలు, ఢిల్లీ అభివృద్ధికి ప్రధాని మోడీ స్వయంగా ఇచ్చిన హామీలు, ఇలాంటివన్నీ ఓటర్ల మది దోచుకున్నాయి. ఆ దెబ్బకు ఆఫ్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సహా విధంగా ఇక్కడ 48 చోట్ల బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు, గెలుపు బావుట ఎగరవేశారు. ఆఫ్ నేతలపై వచ్చిన ఆరోపణలు, ఇటీవల కేంద్ర బడ్జెట్లో వేతన జీవులకు ప్రకటించిన ఆదాయ పన్ను వరాలు, ఢిల్లీ అభివృద్ధికి ప్రధాని మోడీ స్వయంగా ఇచ్చిన హామీలు, ఇలాంటివన్నీ ఓటర్ల మదిలో నిలిచిపోయినాయి, మదిని దోచుకున్నాయి అన్నట్టుగా ఇక్కడ ఏదైతే ఆఫ్ కార్యకర్త ఏదైతే అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయిండు లిక్కర్ స్కామ్లో, అది పెద్ద మైనస్గా వచ్చినట్టుగా చూసుకోవచ్చు అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వానికి. ఈ విధంగా బీజేపీ ఆదాయ పన్నుకు సంబంధించి ఇక్కడ వేతన జీవులకు కొద్దిగా ప్రకటించిన ఆదాయ పన్ను వరాలు, ఢిల్లీకి వచ్చిన ప్రధాని మోడీ ఈ విధంగా ఢిల్లీని ఉద్దేశించి ప్రత్యేకంగా ఇచ్చిన హామీలను ఉద్దేశించి ప్రజలు ఈ విధంగా ఎక్కువ మొగ్గు చూపించినట్టుగా చూసుకోవచ్చు బీజేపీకి. ఈ విధంగా 70 స్థానాలకు గాను 48 స్థానాల్లో బీజేపీ విజయం సాధించినట్టుగా చూడవచ్చు. దేశ రాజధానిలో ప్రజలు ఆఫ్ ద ముప్పును బయటకు పంపారు. 10 ఏళ్ల కష్టాలు సమస్యల నుంచి ఢిల్లీకి విముక్తి లభించింది. 10 ఏళ్ల పాటు కొందరు అహంకారంతో పాలించారు. ఇక నుంచి వికాస్, విజన్, విశ్వాస్ నినాదాలతో ఢిల్లీలో పరిపాలన సాగిస్తాం ప్రధాని మోడీ. ఈ విధంగా ఢిల్లీలో విజయం సాధించిన సందర్భంగా అక్కడ ఫలితాన్ని ఉద్దేశించి మాట్లాడిగా చూసుకోవచ్చు. ఈ విధంగా 10 సంవత్సరాలు అహంకారంతో పాలించారు. ఇక నుంచి వికాస్, విజన్, విశ్వాస్ నినాదాలతో ఢిల్లీలో పరిపాలన సాగిస్తామని ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు. కమల దళానికి లోకల్ గెలుపు, ఆఫ్నకు అవినీతి షాక్. పార్టీని ఉన్నత శిఖరాలకు చేర్చి స్వీయ తప్పిదాలతో కేజ్రీవాల్ ఓటమి. ఢిల్లీ ఎన్నికల ఫలితాల విశ్లేషణలు ప్రత్యేక కథనాలు 12లో. ఈ విధంగా పార్టీని ఉన్నత శిఖరాలకు చేర్చి స్వీయ తప్పిదాలతో కేజ్రీవాల్ ఓటమి అన్నట్టుగా మనం చూడవచ్చు. ఈ విధంగా ఇక్కడ కమల దళానికి గెలుపు, లోకల్ గెలుపు, ఆఫ్నకు అవినీతి షాక్. ఈ విధంగా లిక్కర్ స్కామ్లు ముఖ్యంగా ఇక్కడ వాళ్లకు ఒక అవరోధానికి గురి చేసినట్టుగా చూసుకోవచ్చు. 2013 నుంచి ఢిల్లీ ఎన్నికల్లో 3 ప్రధాన పార్టీలు సాధించిన ఓట్లు, సీట్ల వివరాలు ఇలా. సంవత్సరం భాజపా, ఆఫ్, కాంగ్రెస్. 2013 31 సీట్లు బీజేపీ, ఓట్లు 33%, 33.07%. ఆఫ్ సీట్లు 28, 2013లో ఓట్లు 29.99. కాంగ్రెస్ సీట్లు 2013 8 సీట్లు, ఓట్లు 24.55. 2013లో ఇక్కడ బీజేపీ అప్పుడు విజయం సాధించిన తర్వాత 2015లో 3 సీట్లు మాత్రమే. ఆఫ్ 67, కాంగ్రెస్ 9.65. 2020 8 సీట్లు బీజేపీ, ఆఫ్ 62 సీట్లు, కాంగ్రెస్ 0. 2025 48 సీట్లు భాజపా, ఇక్కడ ఆఫ్ 22, కాంగ్రెస్ 0. ఈ విధంగా మూడు దశ ఎన్నికలలో ఈ విధంగా కాంగ్రెస్ జీరోకి పరిమితమైంది. ఇక్కడ ఢిల్లీలో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవకపోవడం ఇది మనం గమనార్హం.
చూడొచ్చు. ఇది కొత్త ఏం కాదు, మూడు పర్యాయాలుగా కాంగ్రెస్ అక్కడ 0 సీట్లు ఉన్నట్టుగా చూసుకోవచ్చు. ఒక గ్లాసు రాగి జావా 3 గ్లాసుల పాలతో సమానం. చిరుప్రాయం నుంచే చిరుధాన్యాలు తినిపించాలి. రోజువారీ భోజనంలో 3వ వంతు మిల్లెట్స్తో సంపూర్ణ ఆరోగ్యం. ఈనాడు ముఖాముఖిలో భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ డైరెక్టర్ తారా సత్యవతి. ఒక గ్లాసు రాగిజావ పోషకాల పరంగా 3 గ్లాసుల పాలతో సమానమని, పిల్లలకు రాగిజావ జొన్న రొట్టె ఇప్పటి నుంచి అలవాటు చేయాలని భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ ఐఐఎంఆర్ డైరెక్టర్ తారా సత్యవతి సూచించారు. హరిత విప్లవం మాదిరిగా దేశంలో చిరుధాన్యాల విప్లవం రావాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ తమ రోజువారీ ఆహారంలో 3వ వంతు చిరుధాన్యాలు ఉండేలా చూసుకుంటే సంపూర్ణ ఆరోగ్యంతో జీవించవచ్చని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో సైన్యానికి ఇచ్చే ఆహారంలోనూ 25% చిరుధాన్యాలను వినియోగిస్తుందని, ఆ చైతన్యం అంతటా రావాలని చెప్పారు. ఆదివారం ఐఐఎంఆర్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆమె ఈనాడుతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆసుపత్రులు, విద్యా సంస్థల్లో వినియోగించాలి. ప్రజా పంపిణీ వ్యవస్థలోనూ భాగస్వామ్యం చేస్తే దేశవ్యాప్తంగా వీటి వినియోగం విస్తృత స్థాయిలో పెరుగుతుంది. తెలంగాణ, మహారాష్ట్రలో జొన్నలు, రాజస్థాన్లో సజ్జలు, ఏపీలో కొర్రలు, కర్ణాటకలో రాగుల వంటివి పీడిఎస్లలో ఇవ్వాలి. పాఠశాలలు, గురుకులాలు, వసతి గృహాలు, ఆసుపత్రుల్లోనూ ఈ ఆహార పంపిణీ జరగాలి. విధంగా ఈరోజు ఐఐఎంఆర్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆమె ఈనాడు ఇంటర్వ్యూలో పాల్గొన్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ముఖాముఖిలతో భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ డైరెక్టర్ తారా సత్యవతి ఈ విధంగా ఒక గ్లాసు రాగిజావా 3 గ్లాసుల పాలతో సమానం అన్నట్టుగా చెప్పుకొస్తుంది. ఈ విధంగా రాగిజావా పిల్లలకు ప్రతిరోజు ఇవ్వాలి. అదేవిధంగా చిరుధాన్యాలు కూడా అలవాటు చేయాలన్నట్టుగా ఆరోగ్యానికి మంచిది. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రులు, ఇంకా పాఠశాలల్లో కూడా, గురుకులాల్లో, విద్యా సంస్థల్లో కూడా వినియోగించాలన్నట్టుగా చెప్పుకొస్తారు. మన తారా సత్యవతి ఈమె ఈనాడు ముఖాముఖిలో భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ డైరెక్టర్ తారా సత్యవతి చెప్పినట్టుగా చూసుకోవచ్చు. ఓఆర్ఆర్ టోల్ టెండర్లపై సిట్టు, విజిలెన్స్లో కీలక అధికారికి దర్యాప్తు బాధ్యతలు, త్వరలో ఉత్తర్వులు వెలువడే అవకాశం. హైదరాబాద్ బాహ్య వలయ రహదారి ఓఆర్ఆర్ దీర్ఘకాలిక లీజ్ టోల్ టెండర్ల వ్యవహారంపై దర్యాప్తు దిశగా కసరత్తు మొదలైంది. టోల్ నిర్వహణ బాధ్యతను ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టడంలో ఏదో మతలబు ఉందనే కోణంలో విచారణకు రంగం సిద్ధమైంది. ఈ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత డిసెంబర్లో అసెంబ్లీలో ప్రకటించారు. ఈ క్రమంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలోని ఓ కీలక ఉన్నతాధికారి నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. దీనిపై త్వరలో అధికారిక ఉత్తర్వులు జారీ కానున్నట్లు తెలిసింది. ఐఆర్బీకి 7,380 కోట్లకు లీజ్. భారత ప్రభుత్వ హయాంలో 2023 ఏప్రిల్లో ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనే సంస్థకు 7,380 కోట్లకు ఓఆర్ఆర్ను టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ టీఓటీ విధానంలో 30 ఏళ్లకు లీజుకి ఇచ్చారు. అప్పటి వరకు ఓఆర్ఆర్ నిర్వహణతో పాటు టోల్ వసూళ్ల ప్రక్రియ హెచ్ఎండిఏ పరిధిలో ఉండగా ఐఆర్బీ చేతికి వెళ్ళింది. ఏటా టోల్ వసూళ్ల కింద సుమారు 400 నుంచి 450 కోట్ల ఆదాయం సమకూరుతున్న క్రమంలో తక్కువ మొత్తానికే లీజును ఖరారు చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ వ్యవహారంలో 1000 కోట్లు చేతులు మారాయని అప్పట్లో పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఆరోపించారు. విధంగా ఓఆర్ఆర్ టెండర్ను అప్పటి బీఆర్ఎస్ గవర్నమెంట్ 1000 కోట్లకు అమ్ముకున్నదన్నట్టుగా ఇక్కడ ఆరోపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి దీన్ని క్రమబద్ధీకరించాలి, త్వరలో ఉత్తర్వులు వెలువడే, విజిలెన్స్లో కీలక అధికారికి దర్యాప్తు బాధ్యతలు, విధంగా అవకతవకలను వెలికి తీయాలన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి ఓఆర్ఆర్లో జరిగిన ఏదైతే ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకున్నారో కాంట్రాక్టు పరంగా ఆ విధంగా దానిపై తనిఖీ చేయించాలన్నట్టుగా ఎప్పటి నుంచో చెప్పుకొస్తారు. ఇది మరొకసారి దానిపై మాట్లాడినట్టుగా చూడవచ్చు సీఎం రేవంత్ రెడ్డి. అమ్మో బీటెక్ ఫీజు ప్రస్తుత రుసుమును 50 నుంచి 100% పెంచాలంటున్న కళాశాలలు. టీఏఎఫ్ఆర్సీకి ప్రతిపాదనల అందజేత. ఈసారి 2 లక్షల మార్కు దాటే అవకాశం. 1,00,000 దాటే కాలేజీల సంఖ్య రెట్టింపు. బీటెక్ కోర్సుకు ఇంజనీరింగ్ కళాశాలలు అడుగుతున్న కొత్త ఫీజులు వింటే తల్లిదండ్రుల గుండెలు అదరాల్సిందే. ఇప్పుడున్న వార్షిక రుసుములను భారీగా పెంచాలని కళాశాలల యాజమాన్యాలు తెలంగాణ ప్రవేశాలు రుసుముల నియంత్రణ మండలి టీఎఫ్ఆర్సీకి ప్రతిపాదనలు సమర్పించాయి. పలు కళాశాలలు ఏకంగా 50 నుంచి 80% పెంచాలని కోరుతున్నాయి. సిబిఐటి ఏకంగా 2.94 లక్షల ఫీజును ప్రతిపాదించింది. 5 కళాశాలలు 2 లక్షలకు మించి ఫీజు ఖరారు చేయాలని ప్రతిపాదించాయి. ఇక్కడ బీటెక్ ఫీజులు 50 నుంచి 100% పెంచాలంటారు ఆ కళాశాలలు. ఈ విధంగా ఇక్కడ ఈసారి 2 లక్షల మార్కు దాటే అవకాశం. బీటెక్ కళాశాలలో ఇక్కడ ఫీజు ఎక్కువగా వసూలు చేస్తున్నారని ఇక్కడ ఆరోపిస్తారు తల్లిదండ్రులు. 2 లక్షలకు మించి ఫీజు ఖరారు చేయాలని ప్రతిపాదించారు. ఈ విధంగా
సిబిఐటి ఏకంగా 2.94 లక్షలు పెంచింది. ఇది మొత్తం ఏ బీటెక్ కాలేజ్ అయినా 2 లక్షలకి ప్రవేశాలకు తీసుకునే అవకాశంగా ఇక్కడ ఒక నిర్ణయానికి వస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా పిల్లల తల్లిదండ్రులకు ఇది భారంగా అనిపిస్తుంది అన్నట్టుగా చూడవచ్చు. బీటెక్ ఫీజు 3,000 కోట్ల పనులకు నెలాఖరులోపు కార్యాచరణ. మీరాలం చెరువుపై వంతెనను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలి, సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. జిహెచ్ఎంసీ పరిధిలోని ప్రాజెక్టులపై సమీక్ష. 3,000 కోట్ల పనులకు నెలాఖరులోపు కార్యాచరణ. ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుకొస్తారు. ఈ విధంగా మీరాలం చెరువుపై వంతెనను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలి, సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. మీరాల చెరువుపై వంతెనను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొస్తారు. అదేవిధంగా జిహెచ్ఎంసీ పరిధిలోని ప్రాజెక్టులపై సమీక్ష. ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా రైతు భరోసా ఇస్తున్నామని అది పూర్తి స్థాయిలో కంప్లీట్ కాకుండా కూడా ఈ విధంగా పర్యాటక ప్రాంతాలపై ఆయన అభివృద్ధి చేయాలన్నట్టుగా ఇక్కడ మరో వార్త మరి చూడొచ్చు. ఇక్కడ ఈ విధంగా ఇచ్చిన హామీలను నెరవేర్చలేరని చాలామంది ఎంతోమంది రైతులు అదేవిధంగా తెలంగాణ ప్రజలు ఆరోపిస్తున్నారు. మరి ఈ విధంగా ఇక్కడ పర్యాటక రంగాలను మాత్రం అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొస్తారు. కేజ్రీవాల్ అవినీతి పాలనను ప్రజలు చీపురుతో ఊడ్చేశారు. తెలంగాణ, కర్ణాటక, హిమాచల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా భాజపాదే విజయం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేజ్రీవాల్ అవినీతి పాలనను ప్రజలు చీపురుతో ఊడ్చేశారని ఈ విధంగా ఢిల్లీ ఫలితాల్లో బీజేపీ విజయం సాధించిన సందర్భంగా ఈ విధంగా అరవింద్ కేజ్రీవాల్ గత 10 సంవత్సరాలుగా సీఎంగా కొనసాగింది. ఈసారి ఓటమి పాలైన సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అక్కడి ఫలితాలను ఉద్దేశించి మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. 3 జాబితాలుగా ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులు ఇప్పటికే 71,482 మంది ఎంపిక. తర్వాత దశలోనూ L1, L2 జాబితాలకే ప్రాధాన్యం. ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులను పరిశీలించిన వాటిని అధికారులు 3 జాబితాలుగా విభజించారు. సొంత ఇంటి స్థలాలు ఉండి ఇల్లు లేని వారికి L1 జాబితాలో చేర్చారు. సొంత స్థలంలో గుడిసె, పూరిపాక, మట్టి మిద్దెలు, రేకుల ఇల్లు ఉన్న వారిని కూడా ఈ జాబితాలో చేర్చారు. సొంత స్థలం లేని వారు L2లో ఉన్నారు. వీరంతా స్థలంతో పాటు ఎలాంటి ఇల్లు లేని వారే. సొంత ఇల్లు ఉండి ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వారిని L3లో చేర్చారు. విధంగా అధికారులు 3 జాబితాలుగా వివరించారు. సొంత ఇంటి స్థలాలు ఉండి ఇల్లు లేని వారిని L1 జాబితాలో చేర్చారు. సొంత స్థలంలో గుడిసె, పురిపాక, మట్టి మిద్దెలు, రేకుల ఇల్లు ఉన్నవారిని కూడా L1లోనే చేర్చారు. L2లో వీరంతా స్థలంతో పాటు ఎలాంటి ఇల్లు లేని వారు. L2లో మాత్రం ఎలాంటి స్థలం లేని వారు, ఇల్లు లేని వారిని చేర్చుకొచ్చారు. అదేవిధంగా L3లో సొంత ఇల్లు ఉండి ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వారిని L3లో చేర్చారు. మంచిగా ఇల్లు ఉండి కూడా దరఖాస్తు చేసుకున్నారు అన్నట్టుగా చూసుకోవచ్చు. అదేవిధంగా వాళ్ళని L3లో చేర్చుకొచ్చారు. ఈ విధంగా 3 దశలుగా విభజించి ఎవరికి అర్హులు అన్నట్టుగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి వస్తున్నట్టుగా చూసుకోవచ్చు. విభజించింది ఇలా ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులను యాప్ సర్వే, కుటుంబ సర్వే ఆధారంగా విభజించారు. దీని ప్రకారం L1లో 21.93 లక్షలు, L2లో 19.96 లక్షలు, L3లో 33.87 లక్షల దరఖాస్తులను చేర్చారు. ఈ విధంగా లక్షలలో ఉన్నారు. మొత్తం మీద 21.93 లక్షలు, 93 లక్షలు L1లో, అదేవిధంగా L2లో 19.96 లక్షలు, L3లో 33.87 లక్షలు దరఖాస్తులను చేర్చారంటే రాష్ట్ర ప్రభుత్వం. ఈ విధంగా ఇందిరమ్మ ఇళ్లను ఎవరికి అందించాలనే విధంగా విభజించి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు. ఇది సంగతి. ఇక్కడ ఢిల్లీ ఫలితాలను ఉద్దేశించి ఇది సంగతిలో ఇచ్చారు. ఇక్కడ ఢిల్లీ కమలానిదే మాకిరెడ్డి ఇచ్చారు. ఇదే అవినీతి మద్యం కుంభకోణం అని ఆఫ్ పార్టీని ఉద్దేశించి చూపించారు. వాయు కాలుష్యం, ట్రాఫిక్ అని కూడా ఇక్కడ వాయు కాలుష్యం, నీటి కొరత, ఢిల్లీలో ఉన్న సమస్యలను ఉద్దేశించి ఇక్కడ మాకిరెడ్డి చూపించినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా వివిధ సమస్యల కారణంగా అక్కడ ఆఫ్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయినట్టుగా చూసుకోవచ్చు. బుజ్జి మాటలకు డీజీ గండం. అన్నం తింటారనో మాట వింటారనో పసిపిల్లల చేతికి సెల్ ఫోన్ ఇస్తున్నారా? అయితే వారికి తీవ్రమైన హాని తలపెడుతున్నట్టే. వారి ముద్దు మాటలకు మీరు గండి కొట్టినట్టే. సెల్ ఫోన్లో స్క్రీన్లకు అలవాటు పడ్డ పసివారికి మాటలు రావడం ఆలస్యం అవుతుందంటున్నారు నిపుణులు. ఆటిజం వంటి తీవ్ర సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఈ విధంగా అన్నం తినట్లేదని, మాట వింటారనో పసిపిల్లలకు సెల్ ఫోన్ ఇస్తుంటే అది అతి ప్రమాదకరంగా అయ్యే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ విధంగా ఇక్కడ మాటలు ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఇంకా ఆటిజం వంటి తీవ్ర సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఈ విధంగా పిల్లలకు ఫోన్లు చూపించడం మాన్పియాలన్నట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ జలుబు, అలర్జీ, కాలుష్యం వల్ల ముక్కు దిబ్బడ. OT1 అడ్వాన్స్ తక్షణ ఉపశమనం కొరకు కేవలం ఒక్క స్ప్రే, మిస్ట్ స్ప్రే, ప్రభావవంతమైన కవరేజ్, అడ్వాన్స్ పంప్, ఖచ్చితమైన యూనిఫామ్ స్ప్రే.
ఈ విధంగా జలుబుకు ముక్కు దిబ్బ అలర్జీ కాలుష్యం గురించి ఇక్కడ ఆట్రివిన్ అడ్వాన్స్ అని ఇక్కడ కొత్తగా వచ్చినట్టు చూసుకోవచ్చు. ఈ విధంగా ముక్కు జలుబుకు సంబంధించి ఈ విధంగా. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.